హాయ్ హలో నమస్తే. ఈడియట్ అంధభక్త అన్నారని చెప్పి దేశంలో అల్లకొల్లాలం అవుతుంది. గొడవ చేసుకుంటున్నారు. ఎందుకు? ది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈడియట్ అంధభక్త అన్నాడట. ఎవరిని అంధభక్త అని చెప్పి? స్వామి, ఆ సోషల్ మీడియాలో కొన్ని వేల మీమ్స్ ఉన్నాయి, వేల ట్వీట్లు ఉన్నాయి అంధభక్త అంధభక్త అని చెప్పేసి. ఓకే, వాళ్ళు వీళ్ళని పాకిస్తాన్ వాళ్ళు, విదేశీయులు, డీప్ స్టేట్ అంటే వాళ్ళు అంధభక్త అంధభక్త అని చెప్పి కొన్ని వందల వీడియోలు మీములు దొరుకుతున్నాయి సోషల్ మీడియాలో. సరే, ఏదైనా సరే అది కార్యకర్తల లెవెల్లో ఓకే. డైరెక్ట్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ అంధభక్త అని అనటం, ఈడియట్ అనడంతో గొడవ అయింది. ఎందుకన్నాడు ఇప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంధభక్త అని ఎందుకన్నాడంటే, ఓకే, స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి మొత్తం సఫర్ అవుతున్నారు, వాళ్ళందరూ స్టూడెంట్స్లో ఉంటే కొంతమంది స్టూడెంట్స్ని అర్థం చేసుకోకుండా గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోకుండా వాళ్ళని సపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని ఫాలో అయ్యే కొంతమంది అంధభక్తులు అన్నాడు. వాళ్ళని ఫాలో అయ్యే కొంతమంది అంధభక్తులు దాన్ని గవర్నమెంట్ని ప్రశ్నించకుండా గవర్నమెంట్ని సపోర్ట్ చేశారు. స్టూడెంట్స్, సింపుల్గా చెప్పాలి, స్టూడెంట్స్ వేల మంది సఫర్ అవుతుంటే గవర్నమెంట్ మీరు అర్థం చేసుకోకపోతే గవర్నమెంట్ని ప్రశ్నించటానికి కూడా జ్ఞానం లేనటువంటి అంధభక్తులు అని చెప్పి అన్నాడండి. అంతే, సింపుల్ నెరేషన్ అది. ఇప్పుడు సో అక్కడ పార్లమెంట్లో ఎందుకు జరిగింది అంధభక్త అనేటువంటి ఆ కాంటెక్స్ట్లో ఎందుకు జరిగింది అంటే అందుకే జరిగింది. సో కాంటెక్స్ట్ అదే. ఇప్పుడు స్టూడెంట్స్ ఏమో జెన్యూన్గా రైజింగ్ దేర్ కన్సర్న్స్ వెరీ జెన్యూన్లీ. ఓకే, స్టూడెంట్స్ని డిఫెండ్ చేయాల్సింది పోయి గవర్నమెంట్ని డిఫెండ్ చేశారు. గతంలో చాలాసార్లు కూడా ఇదే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏమన్నారంటే, వాళ్ళకు ఐడియా ఉంది, ఇప్పుడు ఒక ఐడియాలజీ, వాళ్ళ ఐడియాలజీ మీద విద్యా వ్యవస్థలు మొత్తాన్ని క్యాప్చర్ చేశారు అన్నాడండి గతంలో. అది మళ్ళీ ఈరోజు అన్నాడు, విద్యా వ్యవస్థ మొత్తాన్ని క్యాప్చర్ చేశారు అన్నాడు. ఓకే, ఎవరు? ఎన్డీఏలో మేజర్గా భారతీయ జనతా పార్టీ, అంటే భారతదేశ పార్టీ, భారత జనతా పార్టీ అంటే రిజిస్ట్రేషన్ చేయరు, ఎందుకంటే భారతదేశం అందరిది కదా, అందుకని భారతీయ అని పెట్టారు. మరి ఇక్కడ మనం అంబేద్కర్ జనతా పార్టీ పెట్టాం, అంబేద్కర్ అందరి వాడు కదా, అంబేద్కర్కి పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయరు పార్టీలైనా సొసైటీలైనా ఏ అయినా సరే చేయరు. సరే, నేను అంత దాకా పోన్లేండి, మరి రిజిస్ట్రేషన్లు చేసి గతర ప్రజల్లో రెస్పాన్స్ వస్తేనే అని చెప్పాను గత. ఇప్పుడు మన ప్రజల మీద రెస్పాన్స్ వచ్చినప్పుడే నేను చేస్తాను ఇదంతా అన్న. బట్ అంబేద్కర్ జనతా పార్టీ రిజిస్ట్రేషన్ చేయడు ఈసీ. ఎందుకు? అంబేద్కర్ అందరి వాడు, అతని పేరు మీద పార్టీలు పెట్టినవారు. నేను మీ గతంలో చెప్పాను, మనకి ఇంకొక పార్టీ పేరు ఉంది, అది రేపొద్దున తెలిసింది. దీనికి ఈరోజు ఫేర్వెల్, అంబేద్కర్ జనతా పార్టీకి ఈరోజు ఫేర్వెల్, రేపు వచ్చేది కొత్త పార్టీ, రేపు రివీల్ చేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు దాకా ఆపానంటే, మన వాళ్ళు కొంతమంది ఓవర్ స్మార్ట్ ఉంటారు, కొంతమంది వీళ్ళు చేశారు, ఆల్రెడీ చేశారు. అంబేద్కర్ జనతా పార్టీ అని నేను అంతటితో ఆపాను కదా దాన్ని. నేను దాని మీద ఈమెయిల్ క్రియేట్ చేద్దామని చూస్తుంటే ఈమెయిల్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది. అంబేద్కర్ జనతా పార్టీ మీద ఆల్రెడీ ఈమెయిల్ క్రియేట్ చేశారు ఎవరు. సరే, కనీసం ఇన్స్టాగ్రామ్ అన్న క్రియేట్ చేద్దామని చూస్తే ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడే జూన్ 15వ తారీఖు 2026 అంటే నేను ఇది అనౌన్స్ చేసిన 15 రోజులకి అంబేద్కర్ జనతా పార్టీ మీద ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశారు, ఈమెయిల్ క్రియేట్ చేశారు, ఫేస్బుక్ క్రియేట్ చేశారు, మొత్తం నన్ను బ్లాక్ చేశారనమాట. నేను అంబేద్కర్ జనతా పార్టీ బట్టి కానీ నన్ను అన్ని చోట్ల బ్లాక్ చేశారు సోషల్ మీడియాలో. ఇక నేను క్రియేట్ చేయలేను కదా, వాళ్ళు ఆల్రెడీ ఐడి మీద క్రియేట్ చేసి పెట్టారు. మీరు ఇలా ఓవర్ స్మార్ట్ ఉంటారని నేను చెప్పాను. ఇది కంప్లీట్ ఫైనల్ పేరు కాదు, ఇంకొక 2-3 అక్షరాలు ఉన్నాయని చెప్పాను. ఓకే, అది రేపు పొద్దున్న రివీల్ అయింది. ఈ రోజుకి దీనికి ఫేర్వెల్. నేను మొత్తం వెబ్సైటు మొత్తం రెడీ అయింది, రేపు పొద్దున్న చెప్తాను. నేనేమన్నానంటే, వీళ్ళు ఈతను అంధభక్త అని ఆ కాంటెక్స్లో అన్నాడు. బట్ ఆబ్వియస్లీ గవర్నమెంట్లో అంత పెద్ద వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈడియట్స్ అంటారా, అంధభక్త అంటారా? ఇది అగౌరవమైనటువంటి పదాలు కాబట్టి పార్లమెంటు నుంచి తొలగించాలని వాళ్ళు ఒక గొడవకి లేచారు. పార్లమెంటు నుంచి మీరు వాడు తొలగించాలి అని.
గవర్నమెంట్ పాలసీస్ని ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాము, మీరు ఏమన్నా అంటే పర్సనల్ అటాక్స్ మాత్రం మేము యాక్సెప్ట్ చేయము, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి, బీజేపీ వర్కర్స్ని ఇన్సల్ట్ చేశాడు అని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవ. సరే ఎనివే, వీళ్ళు సపోర్ట్ చేసేటువంటి రాహుల్ గాంధీని సపోర్ట్ చేసేవాళ్ళు అంధభక్త అనేది అందరిని అనలేదండి, భారతీయ జనతా పార్టీ సంబంధించిన బీజేపీ ఓటర్లు మొత్తాన్ని అనలేదు. ఎవరైతే బ్లైండ్గా ప్రశ్నించకుండా గవర్నమెంట్ని ఫాలో అవుతారో వాళ్ళని మాత్రమే అన్నారు, అందరినీ అనలేదు అని వాళ్ళు కవర్ డ్రైవ్ కొడుతున్నారు ఆ రాహుల్ గాంధీ సపోర్టర్స్. ఓకే, ఈ ప్రజాస్వామ్యంలో క్వశ్చనింగ్ పవర్ అనేది అందరికీ ఉండిద్ది. గతంలోనే చెప్పాడు, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ అనేది యూనివర్సిటీలో మొత్తం పెట్టారు, కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి థ్రెట్ అని ఈరోజు కూడా అన్నాడు, పార్లమెంట్లో అన్నాడు కదా, యూ ఎన్క్యాప్చర్డ్ ది ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం అని చెప్పాడు అనమాట తను, ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్. నేనేమంటానంటే అల్టిమేట్గా అతను ఏమన్నదంటే స్టూడెంట్స్ వర్సెస్ ఒక సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఐడియాలజీతో కంట్రోల్ చేశారు, కాన్స్టిట్యూషన్ని పవర్ తోటి కంట్రోల్ చేశారు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయటాన్ని బ్లైండ్గా సపోర్ట్ చేస్తున్నారు. ఈ మూడు చెప్పాడు అనమాట. స్టూడెంట్స్ ఏమో ఐడియాలజీతో కంట్రోల్ చేశారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ చేసి, రాజ్యాంగాన్ని ఏమో పవర్ వాడేసి రాజ్యాంగాన్ని డైల్యూట్ చేశారు, ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా గుడ్డోళ్ళు చేశారు మొత్తాన్ని అనేది అతను చెప్పింది అనమాట. సో ఇతనేమంటాడు, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే బీజేపీ వీళ్ళు రాహుల్ గాంధీ మమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు, మా ఓటర్ని ఇన్సల్ట్ చేశాడు, ఈడియట్ అన్నాడు, అంధభక్తి అన్నాడు, సో క్షమాపణ చెప్పలే అన్నారో లేదు కానీ మొత్తానికి వాళ్ళ ఏకాభిప్రాయం. నేనేం వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పనని ఇందాక అన్నాడు కదా అతను, అంటే క్షమాపణ చెప్పమని అడిగినట్టున్నారు. ఏదేమైనా సరే, ఏదేమైనా నా పాయింట్ ఏంటంటే ఈ వీడియోలో ఎడ్యుకేషన్ని ఐడియాలజీతోటి ఎన్క్యాప్చర్ చేసే పాయింట్ని నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఎలాగ అపాయింట్ చేశారంటే, ఇప్పుడు 2014లో వీళ్ళు లీడర్షిప్ రాగానే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ICHR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్, నేషనల్ బుక్ ట్రస్ట్, ఫిల్ము, కల్చరల్ బాడీసు ఇవన్నీ కూడా కాంట్రవర్షియల్ అయినాయి. 2014 వాళ్ళు రాగానే, అధికారంలోకి రాగానే ఈ 4 కాంట్రవర్సీ అయినాయి. ఏమిటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్, నేషనల్ బుక్ ట్రస్ట్, ఫిల్మ్ అండ్ కల్చరల్ బాడీస్ని మారిస్తే అక్కడ గొడవ అయింది. ఏంది ఇప్పుడు ICHR అపాయింట్మెంట్ కాంట్రవర్సీ అయింది 2014లో ఎందుకు? ఇది ఎల్లాప్రగడ సుదర్శన్ రావుని చైర్మన్గా వేశారు. ఎల్లాప్రగడ సుదర్శన్ 2014లో ఈ హ్యాడ్ డైరెక్ట్ లింక్ విత్ RSS ఎకోసిస్టమ్. హిందూ నేషనలిస్ట్ పర్స్పెక్టివ్ ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ICHRకి అపాయింట్మెంట్ చేశారని అప్పుడు 2014లో కూడా. 2014లో FTII కాంట్రవర్సీ వచ్చింది. ఇదేంటి? ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు, అక్కడ గజేంద్ర చౌహాన్ చైర్మన్గా వేశారని చెప్పి. ఎందుకు? గజేంద్ర చౌహాన్ డైరెక్ట్గా అతను RSS మెంబర్ అనమాట. అందుకని స్టూడెంట్స్ అక్కడ మరి ఎందుకు చేశారో మరి అదైతే గొడవ చేశారు స్టూడెంట్స్. 2015లో FIIT అంటే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. 2016లో హైదరాబాద్ యూనివర్సిటీ ఇక రోహిత్ వేముల కేసు మన అందరికీ తెలుసు, అతను సూసైడ్ చేసుకున్నాడు. డైరెక్ట్గా దత్తాత్రేయ లాంటి వాళ్ళు ప్లస్ అక్కడ స్మృతి ఇరానీ గారు లాంటి వాళ్ళ మీదనే FIR పడింది అక్కడ. ఓకే, SC ST కేసు ఫైల్ చేసి అతను SC కాదని, అతను క్రిస్టియన్ అని చెప్పి ఇక రచ్చ చేసి వాళ్ళ నాన్న BC అని చెప్పి ఇంక రోహిత్ వేముల కేసు ఎవరిబడి నోస్. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ మొత్తం కూడా మనందరికీ తెలుసు. 2016లో JNU కాంట్రవర్సీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఒక కాంట్రవర్సీ. ఈ నేషనల్ సెక్యూరిటీ మీద ఇంక వీళ్ళందరూ ఎవరు స్టూడెంట్స్ ఇప్పుడు కూడా జైల్లో ఉండి బయటికి రాలేదు కదా. ఓకే, ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళందరూ 2016లో వచ్చిన 2017లో NCERT టెక్స్ట్ బుక్ని చేంజ్ చేశారనేటువంటి ఆరోపణలు. అక్కడ గుజరాత్లో జరిగినటువంటి అల్లర్లని సబ్జెక్ట్ లేపేసి గుజరాత్ రైట్స్ని చేంజ్ చేస్తారు. యాంటీ ముస్లిం రైట్స్ ఇన్ గుజరాత్ అనే దాన్ని గుజరాత్ రైట్స్గా మార్చారు. ఆ ముస్లిం అనేది ఎత్తేసారనమాట. అకౌంటబిలిటీ మొత్తాన్ని మార్చారు అని చెప్పేసి కాంట్రవర్సీ అయింది. 2017-18లో ఇక్కడ ఇండియన్ నాలెడ్జ్ సిస్టము, యోగా, యాన్షియంట్ సైన్స్ ట్రెడిషన్స్, ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ అని ఇవన్నీ NCERT టెక్స్ట్ బుక్లోకి తీసుకొచ్చారు. ఏంటి? యోగా, కల్చరల్ అని చెప్పేసి వేదిక స్క్రిప్ట్స్ అని, వేదిక పీరియడ్ అని ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ కూడా
వచ్చాయి టెక్స్ట్ బుక్‌లో. 2018, 19లో హిస్టరీ టెక్స్ట్ బుక్స్‌ని కొన్ని డిలీట్ చేశారు. ఏమేంటి మొఘల్ చక్రవర్తులు ఇట్లాంటికి సంబంధించి డిలీట్ చేశారు. క్యాస్ట్ కన్‌ఫ్లిక్ట్ డిస్కషన్స్ అంటే దళిత హిస్టరీ, కొలోనియల్ ఇంపాక్ట్, ఫార్మర్స్ ఏముంది, క్రికెట్ హిస్టరీని, సోషల్ మూవ్‌మెంట్స్‌ని ఇవన్నీ కూడా కాంట్రవర్సీ అయిపోయినాయి. తగ్గించేశారు. క్యాస్ట్ హిస్టరీని ఎందుకు తగ్గించారంటే దళితుల మీద వివక్ష జరిగింది కరెక్టే కదా అంటే ఎవరు మాట్లాడరు. దళితుల మీద వివక్ష జరిగింది అది పుస్తకాల్లో పెట్టి చెప్పాలి కదా అందరికంటే అది తగ్గించేశారు సబ్జెక్ట్ మొత్తం. అసలు అట్లాంటివి మొత్తం ఏరేరనమాట. 2019లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ 2020 ఇప్పటికి కూడా అదే కదా గొడవ. హిందీ ఇంపోజిషన్ చేస్తున్నారు ఎన్ఈపీ ద్వారా అని చెప్పేసి అది పెద్ద కంట్రవర్సీ అయింది. ఇండియన్ లాంగ్వేజ్లు, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషను, స్కిల్ డెవలప్మెంటు, రీసెర్చ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రాబ్లం అయిపోయినాయి. 2020 ఎన్ఈపీ 2020లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టము ఇవన్నీ కూడా సాంస్క్రిట్ని స్టడీస్ పెట్టారు. సాంస్క్రిట్ని ఇంపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హిందీ ఇంపోజ్ చేసి ట్రై చేస్తున్నారని వాళ్ళు గొడవ చేశారు తమిళనాడులో. సో 22, 23లో ఎన్సీఆర్టీ రేషనలైజేషన్ కాంట్రవర్సీ వచ్చింది మళ్ళీ. రేషనలైజేషన్ అంటే కొన్ని చాప్టర్లు ఇవన్నీ గుజరాత్ రైట్స్, మొఘల్ హిస్టరీ, గాంధీ అసాసినేషన్, క్యాస్ట్ రిలేటెడ్ డిస్కషన్స్, సమ్ పొలిటికల్ కార్టూన్స్ మొత్తం కూడా ఏతిపడేసి స్లోగా తగ్గించారు. ఎందుకు తగ్గించామంటే కోవిడ్ ఉంది కాబట్టి పిల్లల భారం ఎక్కువైపోయింది అని తగ్గించారు. మరి కోవిడ్ లేదు ఇప్పుడు మళ్ళీ పెంచాలి కదా, పెంచరా. ఆ కోవిడ్ పేరుతో ఎత్తేసారు అవన్నీ. తర్వాత 2023లో గాంధీని కమ్యూనల్ వైలెన్స్ రెఫరెన్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్కుల్ని ఎన్సీఆర్టీ నుంచి లేపారు. ఎందుకు మహాత్మా గాంధీని వీక్ చేయడానికి ట్రై చేశారు, గాంధీని గురించి చెప్పట్లేదని చెప్పేసి వాళ్ళు అపోజిషన్ కూడా చేశారు. యూనివర్సిటీ అటానమీకి సంబంధించి 23, 24లో వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ గొడవ ఇవన్నీ వచ్చాయి యూనివర్సిటీకి సంబంధించి. ఇప్పుడు 2024లో ఎన్సీఆర్టీలో చేంజెస్ వచ్చాయి. బాబ్రీ మసీద్ డిమాలిషన్ కాంట్రవర్సీ గురించి టెక్స్ట్ బుక్లో ఎత్తేసారు. పొలిటికల్ మూమెంట్స్, కొన్ని హిస్టరీని కొంచెం తీసేశారని ఇవన్నీ కూడా చూస్తే ఒక లైన్లో 2014 నుంచి స్లోగా చేసుకుంటూ వచ్చారని. అందుకే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఐడియాలజీ గురించి మాట్లాడు. ఐడియాలజికల్లీ ఎన్క్యాప్చర్డ్ ఆల్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని అతను చేసినటువంటి ఆరోపణ. సరే ఆ ఫ్లోలో అతను అంధభక్త ప్లస్ ఈడియట్స్ అనే పదం వాడాడు. అది ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. వాళ్ళు ఊరుకోరు కదా, బీజేపీ వాళ్ళు ఊరుకోరు కదా, ఈడియట్ అంబేద్కర్ అంధభక్త అంటే వాళ్ళు తగిలారు ఇప్పుడు అంబేద్కర్ని, సారీ రాహుల్ గాంధీని తగిలారు. అది జరిగింది. సరే ఎనివే, థ్యాంక్ యూ. ఫేర్వెల్ టు అంబేద్కర్ జనతా పార్టీ. ఇదే ఈరోజు ఈ పార్టీకి ఇదే చివరి రోజు, రేపు కొత్త పార్టీ. థ్యాంక్ యూ, నమస్కారం.